హాయ్ వియర్స్, వెల్కమ్ టు అనిల్ రేషన్ యూట్యూబ్ ఛానల్. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంబంధించి మోడల్ స్కూల్స్ లేదా ఆదర్శల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క స్కూల్స్‌కి సంబంధించి ఎవరైతే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నారో, వాళ్ళు నెక్స్ట్ అకాడమిక్ ఇయర్‌లో 6వ తరగతిలో గనక ప్రవేశం పొందినట్లయితే గనక, ఇంటర్మీడియేట్ వరకు కూడా ఏంటంటే, మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది మీరు ఫ్రీగానే అక్కడ కంప్లీట్ చేయడం జరుగుతుంది. అసలు ఈ యొక్క ఆదర్శ స్కూల్స్ అంటే ఏంటి? లేదా ఈ యొక్క మోడల్ స్కూల్స్ అంటే ఏంటి? ఎవరెవరు ఈ యొక్క స్కూల్స్‌కి అప్లై చేసుకోవచ్చు? దాంతో పాటు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంత ఉండాలి? అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది? దాంతో పాటు ఫోర్త్ క్లాస్ అదే విధంగా ఫిఫ్త్ క్లాస్ గనక మీరు ఒకే చోట కాకుండా డిఫరెంట్‌గా గనక వేరే చోట చదివినట్లయితే మీరు ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికి వీలుంటుందా? క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఎంత ఉండాలి? అంటే మీరు గనక ఈ యొక్క ఎగ్జామ్‌లో సెలెక్ట్ అవ్వాలంటే మీకు ఎన్ని మార్కులు రావాల్సి ఉంటుంది? ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది? ఆన్‌లైన్‌లోనే మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? దాంతో పాటు ఏంటంటే మీరు ఒకవేళ గనక ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోలేకపోతే గనక నా యొక్క నంబర్ అనేది ఈ వీడియోలోనే చెప్పడం జరిగింది. కాబట్టి ఆ యొక్క నంబర్ సేవ్ చేసుకొని, మీ యొక్క డీటెయిల్స్ అన్నీ గూడా మీరు నాకు సెండ్ చేసినట్లయితే, మీ అందరి తరపున ఏంటంటే నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేసి ఆన్‌లైన్‌లోనే అప్లై చేయడం జరుగుతుందనమాట. సో, ఇది ఈ యొక్క మోడల్ స్కూల్స్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ వీడియో కాబట్టి, ఎవరు గూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు పూర్తిగా చూడండి. దాంతో పాటు మీరు గనక మొట్టమొదటిసారి గనక ఈ వీడియో చూస్తున్నట్లయితే, మన ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది విద్యార్థులందరికీ ఉపయోగపడే వీడియో కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి కూడా షేర్ చేయండి. అదే విధంగా ఒక లైక్ కూడా చేయండి. సో, ఇంక మనం డీటెయిల్స్‌లోకి వెళ్ళిపోతే, ఈ యొక్క మోడల్ స్కూల్స్ ఏంటంటే మనకి 2, 3 మండలాలకు సంబంధించి ఏంటంటే మనకి ఒక మోడల్ స్కూల్ అనేది పెట్టడం జరిగిందనమాట. ఈ యొక్క మోడల్ స్కూల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఇవి పూర్తిగా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ అనమాట. సో, మనకి మెథడ్ ఆఫ్ టీచింగ్ అనేది పూర్తిగా ఏంటంటే ఇంగ్లీష్‌లోనే ఉంటుంది కాబట్టి, ఖచ్చితంగా ఎవరైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ లేదా ఆదర్శ స్కూల్స్‌లో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంకోటేంటంటే, ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యొక్క 164 స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క స్కూల్స్‌లో గనక మీరు సెలెక్ట్ అయినట్లయితే 6వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు కూడా ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది మీరు ఫ్రీగానే కంప్లీట్ చేయవచ్చు. అంటే స్కూల్ ఫీజ్ అనేది ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం లేదు. దాంతో పాటు హాస్టల్ ఫెసిలిటీ అనేది కూడా ఉంటుంది. సో, ఎవరైతే బాయ్స్ ఉన్నారో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ అనేది లేదు. బట్ ఏంటంటే ఎవరైతే గర్ల్స్ గనుక ఈ యొక్క మోడల్ స్కూల్స్‌లో గనక సీట్ పొందినట్లయితే వాళ్ళందరికీ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది కాబట్టి, ఖచ్చితంగా బాయ్స్ అదేవిధంగా గర్ల్స్ ఎవరైతే ఉన్నారో అంటే బాలురు లేదా బాలికలు అందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటేంటంటే ఎవరెవరు ఎలిజిబిలిటీ అంటే ఈ యొక్క మోడల్ స్కూల్స్‌కి అప్లై చేసుకోవడానికి ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అంటే మనం గనక గతంలో చూసినట్లయితే అంబేద్కర్ గురుకులాలు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క గురుకులాలు ఏంటంటే ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఈ యొక్క మోడల్ స్కూల్స్‌లో ఏంటంటే ఓసీ, బీసీ అదే విధంగా ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అప్లై చేసుకోవచ్చనమాట. అంటే మీరు ఏ కేటగిరీకి చెందిన వారైనా సరే గనక ఈ యొక్క మోడల్ స్కూల్స్‌కి అప్లై చేసుకుంటే, మీరు మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది 6వ తరగతి నుంచి ఇంటర్మీడియేట్ వరకు కూడా ఎటువంటి ఫీజ్ అనేది మీరు పే చేయకుండానే కంప్లీట్ చేయవచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు. సో, ఇంకోటేంటంటే అప్లై చేసుకోవడానికి ఓసీ, బీసీ విద్యార్థులైతే గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఉన్నటువంటి యొక్క 2 డేట్ ఆఫ్ బర్త్‌లు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క 2 డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. అంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/9/2013 మధ్య నుండి 31/8/2015 మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఈ మధ్యలో మాత్రమే ఉండాలి. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ స్టూడెంట్స్ అయితే గనక మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 1/9/2011 మధ్య నుంచి 31/8/2015 అంటే ఈ బిట్వీన్ అనేది స్టూడెంట్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఉండాలి. సో, ఒకసారి గనుక డేట్ ఆఫ్ బర్త్ మీరు కామెంట్ సెక్షన్‌లో చెప్పినట్లయితే మీరు ఎలిజిబిలిటీయా కాదా అని మీ అందరికీ కూడా నేను రిప్లై ఇస్తా కాబట్టి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కూడా అడగండి. ఇంకొకటేంటంటే 2023, 24 అంటే లాస్ట్ ఇయర్ ఏంటంటే ఫోర్త్ క్లాస్ చదువుతూ ఉండాలి. ప్రెజెంట్ ఏంటంటే ఈ యొక్క అకాడమిక్ ఇయర్‌లో ఫిఫ్త్ క్లాస్ ఒకే చోట చదువుతూ ఉండాలి. గవర్నమెంట్ స్కూల్ అయినా సరే, ప్రైవేట్ స్కూల్ అయినా సరే. అంటే విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్‌లో చదివినా సరే అప్లై చేసుకోవచ్చు. దాంతో పాటు ప్రైవేట్ స్కూల్‌లో చదువుతున్నా సరే, ఇక్కడ ఉన్నటువంటి మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మోడల్ స్కూల్స్ అన్నిట్లికి కూడా అప్లై చేసుకోవచ్చు. మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎన్ని రావాలంటే మీరు ఆన్‌లైన్‌లో గనుక అప్లై చేసుకున్న తర్వాత ఏప్రిల్‌లో మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ ఎగ్జామ్‌లో ఏంటంటే గనక ఓసీ, బీసీ విద్యార్థులైతే 35 మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే గనక 30 మార్కులు రావాల్సి ఉంటుందన్నమాట. అంటే ఇవి కేవలం ఏంటంటే క్వాలిఫైయింగ్ మార్క్స్ మాత్రమే. ఈ విధంగా కనుక ఈ కొన్ని మార్క్స్ గనుక మీకొచ్చినట్టయితే మీరు ఎగ్జామ్‌లో క్వాలిఫై అవుతారు. బట్ మీరు గనక ఆ యొక్క స్కూల్‌లో గనక సెలెక్ట్ అవ్వాలంటే గనక దాదాపుగా ఇక్కడ ఉన్నటువంటి మార్క్స్‌కి ఒక 10-20 మార్కులు గనక ఎక్కువొచ్చినట్లయితే మీరు ఖచ్చితంగా ఆ యొక్క మోడల్ స్కూల్స్‌లో సెలెక్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకొకటేంటంటే ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడుంటుందంటే మనకి ఎగ్జామ్ అనేది 24/2025 అంటే ఏప్రిల్ నెలలో మనకి 20వ తారీఖున ఈ యొక్క ఎగ్జామ్ అనేది ఆదివారం నాడు 10 గంటల నుంచి 12 గంటల పాటు అంటే 2 గంటల పాటు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనమాట ఇది. అంటే ఒక క్వెషన్‌కి మనకి 4 చాయిస్‌లు అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క 4 చాయిస్‌లు ఏంటంటే ఒక చాయిస్ అనేది కరెక్ట్ ఆప్షన్ కాబట్టి విద్యార్థులందరూ కూడా ఏంటంటే దాన్ని బబ్లింగ్ అనేది చేయవలసి ఉంటుంది. అదే విధంగా ఎగ్జామినేషన్ అనేది మనకి తెలుగు మీడియం అదే విధంగా ఇంగ్లీష్ మీడియంలో కూడా ఉంటుంది. ఒకవేళ గనక మీ పిల్లలు లేదా విద్యార్థులు గనక తెలుగు మీడియం వారైతే గనక
మీ యొక్క ఎగ్జామ్ అనేది మీరు తెలుగులోనే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ గనక మీరు మెథడ్ ఆఫ్ ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్‌లో కావాలనుకుంటే గనక ఇంగ్లీష్ మీడియం కింద కూడా మీరు ఆన్‌లైన్‌లోనే అప్లై చేసుకునేటప్పుడు మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇంకొకటేంటంటే ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడానికి గనక మనం డేట్స్ చూసినట్లయితే ఫిబ్రవరి నెల 24వ తారీఖు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఎండింగ్ డేట్ వచ్చేసరికి మనకి 31/3 అంటే మార్చి నెలాఖరు వరకు 2025 సంవత్సరం మార్చి నెలాఖరు వరకు టైం ఉందనమాట. అంటే దాదాపు ఒక నెల రోజుల పాటు టైం ఉంది కాబట్టి ఎవరైతే ప్రస్తుతం 5వ తరగతి చదువుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నోటిఫికేషన్‌కి లేదా ఈ యొక్క స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క స్కూల్స్‌కి అందరూ కూడా అప్లై చేసుకోండి. సో, ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ప్రతి ఒక్క మండల కేంద్రంలో ఉంటుంది. ఇంకొకటేంటంటే దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. వీలైతే ఈ యొక్క షెడ్యూల్ అందరూ కూడా స్క్రీన్‌షాట్ తీసుకోండి. ఇది డేట్ ఆఫ్ నోటిఫికేషన్. ఆన్‌లైన్ అప్లికేషన్ మనకి 25వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఫీజ్ పే చేయడానికి 31/3/2025 అంటే మార్చి నెలాఖరు వరకు ఉంది. ఎగ్జామినేషన్ అనేది మనకి 20వ తారీఖున కండక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ అంటే ఎవరైతే ఎటువంటి విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్‌కి సెలెక్ట్ అయ్యారు వాళ్ళ పేర్లేంటంటే మనకి మెరిట్ లిస్ట్ కింద 27/4/2025 అంటే ఏప్రిల్ నెల 27వ తారీఖు ఎవరెవరైతే ఈ యొక్క స్కూల్స్‌కి సెలెక్ట్ అయ్యారో వాళ్ళ యొక్క పేర్లనేది ఆన్‌లైన్‌లో ఈ యొక్క వెబ్‌సైట్‌లోని వాళ్ళు పబ్లిష్ చేయడం జరుగుతుంది. దాంతో పాటు మీ యొక్క ఫోన్‌కి మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. ఇంకొకటేంటంటే క్లాసెస్ అనేవి మనకి జూన్ 2025లోనే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మరి ఈ యొక్క మోడల్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క మోడల్ స్కూల్స్ కనుక మీరు అప్లై చేసుకోవాలంటే ఓసీ, బీసీ విద్యార్థులైతే గనక ఏంటంటే కేవలం రూ. 150 ఫీజ్ అనేది పే చేస్తే ఆన్‌లైన్‌లోనే పే చేస్తే సరిపోతుంది. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్ అయితే గనక రూ. 75 మీరు ఆన్‌లైన్‌లోనే ఫీజ్ అనేది పే చేసి అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ గనక మీరు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవడం రాకపోతే గనక మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఏంటంటే గనక నా యొక్క నంబర్ ఇక్కడ ఉంది 9441887677 ఈ యొక్క నంబర్‌కి ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ చేయండి. మీకు అందరికీ కూడా నేను అప్లై చేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఫీజ్‌తో పాటు కేవలం ఒక రూ. 100 అనేది ఎక్స్‌ట్రా తీసుకోవడం జరుగుతుంది. తీసుకొని మీరు ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఎక్కడ పెట్టుకోవాలి? ఎటువంటి స్కూల్స్‌కి మీరు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది? అలాంటి అన్ని వివరాలు కూడా ఏంటంటే నేనే మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తా కాబట్టి, నా ద్వారా ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క నంబర్‌ని వాట్సాప్ నంబర్‌ని సేవ్ చేసుకొని, మీ యొక్క ఆధార్ కార్డ్, అదేవిధంగా ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా నాకు పంపించండి. లేదు మీరు బయట అప్లై చేసుకుంటే గనుక వెల్ అండ్ గుడ్. మీరు ఆ విధంగా కూడా అప్లై చేసుకోవచ్చు. సో, ఇది ఈ యొక్క మోడల్ స్కూల్స్‌కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనమాట. మీకు ఈ యొక్క వీడియోకి సంబంధించి గాని, ఈ యొక్క స్కూల్స్‌కి సంబంధించి గాని ఏ డౌట్ ఉన్నా సరే గనక మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీ అందరికీ కూడా నేను రిప్లై ఇవ్వడం జరుగుతుంది. థాంక్ యూ.